పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టిన పరిస్థితులకు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎవ్వరూ కూడా ఆ రోజు ఆయన సహచరులు గాని ఆయన ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు గాని ఎవ్వరూ కూడా ఆయన నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు సహకరించాల. పైగా మెడ్రాస్ లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా చులకన చేసి ఆయన్ని అవహేళన చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆయనకు చెప్పారు, శ్రీరాములు గారు మీరు దీక్ష పెట్టొద్దు, మీ ప్రాణాలు పోవటం తప్ప ఫలితం ఉండదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీ మాట మీ మొర తెలుగు ప్రజల కోరికని ఎవరు గౌరవించే స్థితి లేదని చెప్పి ఆ రోజు చెప్పినా ఆయన ధైర్యవంతుడు పొట్టి శ్రీరాములు గారు. ఖచ్చితంగా తెలుగు వాళ్ళకి గుర్తింపు ఉండాలి, తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రం ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం ఉండాలని చెప్పి మొండిగా ఆయన నిరాహారదీక్ష కూర్చుంటే ఆ పక్కకు కూడా చాలా మంది వెళ్ళా. కానీ ఆయన ఎంత గడ్డు పరిస్థితి వచ్చినా సరే 58 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తే, ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా భయపడిపోయారు ఆయన దగ్గరికి వెళ్ళటానికి, ఆ డెడ్ బాడీ దగ్గరికి. అటువంటి స్థితిలో ప్రకాశం పంతులు గారు ఆయన స్వయంగా బయలుదేరి ఆయన అంత్యక్రియలు అంతిమ యాత్రని ఊరేగింపుగా పెట్టి ఒక పక్క ఆయన ప్రకాశం పంతులు గారు, ఒక పక్క ఘంటసాల వెంకటేశ్వరరావు ఇద్దరు ఉంచొని ప్రజలందరినీ చైతన్యపరిచి అనేక రకాలుగా మన కోసం చనిపోయినటువంటి పొట్టి శ్రీరాములకి మనం మద్దతు పలకాలని చెప్పి ఆయన అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున వాళ్ళు పాల్గొంటే తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ర్యాలీలో పాల్గొని అప్పుడు అందరూ కూడా ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసినటువంటి దీన్ని అందరూ కూడా జోహార్లు అర్పించారు.